అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. మార్పు దిశగా నా ప్రయాణం. హ్మ్. ఇప్పుడు ఎస్పెషల్లీ చిన్న పిల్లల కానిండి పెద్దవాళ్ళ వరకి కూడా ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు ఏదో ఒక అకేషన్ వస్తుందండి. ఏదో ఒక అకేషన్. లైక్ బర్త్‌డే గావచ్చు, యానివర్సరీ లేకపోతే పుట్టడం, చావడం రకరకాల సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఏమైనా ప్రమోషన్స్ ఏదైనా గూడా కేక్ కటింగ్ చాలా కామన్ అయిపోయింది. కదండీ! కానీ ఆ కేక్ కటింగ్ ఎలా చేస్తున్నారనేది ఇక్కడ పాయింట్. ఏం జరుగుతుంది ఆ కేక్ కటింగ్? మామూలుగా కేక్ కట్ చేసుకొని చాక్లెట్సో, బిస్కెట్సో పంచిపెడితే ఓకే. రైట్. అది అంతవరకి ఓకేనండి. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారంటే, కేక్ కటింగ్ యంగ్ పిల్లలు ఎస్పెషల్లీ ఎలా వాళ్ళు చెడిపోతున్నారంటే, బీరు, బ్రాండీ మీద పోసుకొని పార్టీ చేసుకుంటున్నారు. పెద్ద వయసుకొచ్చి ఎన్నో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఒక అకేషన్ అంటే ఆల్కహాల్ ఇవ్వడమే అనుకుంటున్నారు. కానీ మీ ఇంటికొచ్చి ఆల్కహాల్ తాగి వెళ్ళే దారిలో ఎంత యాక్సిడెంట్ అయ్యుంటుంది. మీ ఇంటికొచ్చి ఆల్కహాల్ తాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంత హరాస్ చేసుంటాడు ఆ పర్సన్. ఒక పర్సన్ ఆల్కహాల్ తాగితే అతని మైండ్ అనేది కంట్రోల్‌లో ఉండదండి. ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబస్తులని ఎంత బాధ పెడతా ఉన్నాడో మీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఏ అకేషన్ అయినా కూడా మీకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవ్వండి. ఉన్న దాంట్లో ఎంతో కొంత ఫుడ్ పెట్టండి. అంతేకాని దయచేసి ఆల్కహాల్ మాత్రం ప్రొవైడ్ చేయకండి. ఇంక బర్త్‌డే‌ల దగ్గరకొద్దాం పాయింట్ టు బర్త్‌డే. చిన్న పిల్లలండి. కనీసం 15 ఇయర్స్ కూడా ఉండవు. అలాంటి వాళ్ళు బర్త్‌డే‌లు ఎలా చేసుకుంటున్నారండి? బయట రోడ్డు మీద ఆల్కహాల్‌కి, డ్రగ్స్‌కి అలవాటైతారండి అలా చేస్తే. ఫుల్లుగా తాగొస్తున్నారు. హ్మ్. కేకుల మీద పోసుకోవడం, బీర్ల మీద పోసుకోవడం, చిన్న చిన్నగా ఆల్కహాల్. కనీసం వాడికి ఆల్కహాల్ అంటే తెలియని వాడు కూడా బర్త్‌డేకి తాగాలిరా అనేసి ఆల్కహాల్ తాగిస్తున్నాడు. చిన్న చిన్న ఆల్కహాల్ అనేది డ్రగ్స్‌కి అలవాటయిపోతది. ఆ తర్వాత ఏమైతది? అమ్మాయిలను తప్పుగా చూడడం, తప్పుగా మాట్లాడడం. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి తెలుసా? బర్త్‌డేకెళ్ళి ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి తెలుసా మీకు? బర్త్‌డే అంటే పుట్టినరోజండి. అదొక అద్భుతమైన రోజు. ఆ రోజు ఒక మొక్క నాటండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. లేని వారికి పట్టెడు అన్నం పెట్టండి. బర్త్‌డే అంటే. పుట్టడమన్నా, చావైనా ఆల్కహాల్ ఎందుకండి? ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు కూడా. నేను కోరుకున్నదది.